నమస్తే ప్రజలారా. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల్లో కూడా చాలా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఏపీలో జరిగాయి. ఏంటంటే అనుభవజ్ఞుడు, అలాగే నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏ విధంగా ఉండబోతుంది అనేదే అందరూ కూడా ఏపీ ప్రజలు, మరోపక్క తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి అంశం. అంటే ఏ విధంగా ఈ యొక్క పరిపాలనని గాడిలో పెడతారు, అస్తవ్యస్తమైనటువంటి ఈ పరిపాలనని ఏ విధంగా ఆయన పరిపాలిస్తారు, మరోపక్క రకరకాలైనటువంటి అంశాలని గత ఎన్నికల్లో హామీల మేరకు గత ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు. మరోపక్క 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పింఛను పెంపు అవ్వచ్చు, లేకపోతే మెగా డిఎస్సి అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సవాళ్ళుగానే ఉన్నాయి. ఇవన్నీ అవుతాయా, లేకపోతే ఇవన్నీ కూడా ఏదో తూతూ మంత్రంగా ఏదో ఎన్నికల హామీలు ఇస్తున్నారు అనేటటువంటి విధంగా అప్పుడు ప్రత్యర్థి వైసీపీ అయితే మాత్రం ప్రచారం చేసినటువంటి సందర్భాలున్నాయి. కానీ చాలా వరకు సూపర్ 6 అవ్వచ్చు, లేకపోతే ఈ ఉమ్మడి ప్రణాళికలో భాగంగా కూటమి అంటే బీజేపీ, అలాగే జనసేన పార్టీ, అలాగే టీడీపీ ముగ్గురు కలయికలతోటి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఏది ఏమైనా సరే నెల రోజులు, జూన్ 12 ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల్లో రకరకాలైనటువంటి పరిణామాలు జరిగినాయి. ఒక విధంగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ముందుకెళ్తున్నారు. ఇవేంటంటే ఒక్కొక్క అంశంపై ఒక్కొక్క శాఖపై శ్వేతపత్రం విడుదల చేయటం. మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన శ్వేతపత్రాలు అంటే దాదాపు 7 శాఖలపై అయితే మాత్రం ఆయన శ్వేతపత్రాలు విడుదల చేయాలి. అంటే ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, 2014 తర్వాత 2019 తర్వాత 2014లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, 2014 నుంచి 19 వరకు, 19లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసం చేసిందనేదే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఇప్పటికైతే మాత్రం 3 శ్వేతపత్రాలను అయితే విడుదల చేశారు. మొట్టమొదటిసారిగా పోలవరంపై శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేశారు. పోలవరం ఎంతవరకు వచ్చింది, ఏంటి పరిస్థితి, అక్కడ జరిగినటువంటి దారుణ ఘటనలు ఏంటి, గత జలవనరుల శాఖ మంత్రులు ఎందుకు పట్టించుకోలేకపోయారు, దానికి బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు అనేది కూడా కూలంకషంగా ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అలాగే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది విలేకరుల సమావేశంలో. అక్కడ కొన్ని అది జరిగిపోయిన తర్వాత రెండో శ్వేతపత్రం అమరావతిలో గతంలో ఏ విధంగా బిల్డింగులు నిర్మించారు, అలాగే అప్పుడు ఏ వ్యవస్థలు ఏ విధంగా చిన్నాభిన్నమయ్యాయి, మరోపక్క దాదాపు 17 శాఖలకు సంబంధించినటువంటి భవన నిర్మాణాలు అయితే చేపట్టారు. అందులో సచివాలయం అవ్వచ్చు, లేకపోతే అసెంబ్లీ అవ్వచ్చు, అలాగే ఎమ్మెల్యేల క్వార్టర్స్ అవ్వచ్చు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ల వాళ్ళ క్వార్టర్స్ అవ్వచ్చు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల యొక్క వాళ్ళ యొక్క క్వార్టర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అందుట్లో ఉన్నాయి. దాదాపు నిర్మాణ దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం మారటం అదంతా కూడా మనకు తెలిసిందే. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, చుట్టూతో కూడా పిచ్చి మొక్కలు పెరగటం, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ద్వారా ఏపీ ప్రజలకు వివరించారు. ఇది ఒక ఘట్టం. మూడో ఘట్టం ఏంటంటే విద్యుత్ శాఖలో ఏ విధంగా యొక్క విద్యుత్ శాఖను నిర్వీర్యం చేశారు. పేద ప్రజలకు కావచ్చు, సామాన్యులపైనే ఎక్కువగా దాదాపు 7 సార్లు అధిక ఛార్జీలు పెంచడం, రకరకాల అంశాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూడో శ్వేతపత్రం కూడా విద్యుత్ శాఖపై అయితే మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపు 7 శాఖలకు సంబంధించి ఒక నిర్వీర్యమైన గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైనటువంటి అంశాలపై ఆయన ప్రధానంగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మరోపక్క గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచేటటువంటి పెన్షన్ విషయం ఏదైతే ఉందో దాదాపు 4,408 కోట్ల రూపాయలని ఆయన నేరుగా అంటే దాదాపు దేశ చరిత్రలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచి ఒక్కసారిగా జూలై 1కి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్కే చెందిద్ది. మరోపక్క ఆయన ఒక విధంగా చెప్పాలంటే అది ఒక గొప్ప కార్యక్రమం. ఇంత బడ్జెట్లో ఇంత అంటే ఎలాంటి అభివృద్ధి లేకపోయినా సరే, ఏ విధంగా సరే అందులో నిధులు లేకపోయినా సరే ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని అనుభవజ్ఞుడిగా 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా పెన్షన్ కార్యక్రమం అయితే ఏదైతే ఉందో దానికి 3,000 రూపాయల నుంచి 4,000 గతంలో ఏప్రిల్ నుంచి కూడా అది వర్తించిద్దని ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. అదే మాదిరిగా 3,000 రూపాయలు అదనంగా కలిపి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి మొత్తం 7,000 రూపాయలు అవ్వాతాతల నేరుగా ఇవ్వటం జరిగింది. అలాగే వితంతువులు అవ్వచ్చు, లేకపోతే మరోపక్క వికలాంగులు అవ్వచ్చు, వాళ్ళకు కూడా పెన్షన్ మొత్తం కూడా ఇంటి దగ్గరికి ఇచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం,
వాలంటరీ వ్యవస్థ గత ప్రభుత్వం వైసీపీ దాదాపు వాలంటరీ వ్యవస్థ ఇంటి వద్దకు వెళ్ళి మేము ఇస్తాము, వాళ్ళు లేనిది అసలు పని జరగదు అన్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మకంగా సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగులతోటే ఇక్కడ పింఛను పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం. ఏ ఒక్కళ్ళు కూడా కార్యాలయాలకి, సచివాలయాలకి వెళ్ళి తీసుకోవద్దు, నేరుగా ఇంటికి వెళ్ళే ఈ యొక్క పింఛను తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజే ఈ యొక్క పింఛను జూలై 1 తారీఖు రోజే దాదాపు 90% పూర్తయింది. మరుసటి రోజు మిగిలినటువంటి ఎవరైతే అందుబాటులో లేరో తర్వాత వాళ్ళ యొక్క సర్వర్ ప్రాబ్లం రకరకాలుగా ఒక్కసారి దాని మీద ప్రాబ్లం అంటే ఎక్కువగా లోడ్ పడింది కాబట్టి ఆ మరుసటి రోజు క్లియర్ చేయడం. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎక్కడా కూడా ఇబ్బంది పడ్డటువంటి దాఖలా లేవు. ఈ విధంగా అంటే ఒక వ్యవస్థని గాడిలో పెట్టడం కోసం ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే ఏ విధంగా ఉంటుందనేదే ఇది ఒకటే నిదర్శనం అనమాట. మిగిలినటువంటి అన్ని శాఖలపై కూడా అధికారులపై ఈ మధ్యకాలంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే సమయంలో విద్యుత్ శాఖపై చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో అధికారులు కొన్ని ఏర్పాట్లు చేయలేదు అన్నతోటే అప్పటికప్పుడే ఆయన మందలించడం కూడా జరిగింది. గత ప్రభుత్వం యొక్క మత్తు ఇంకా దిగలేదా అనే విధంగా కూడా అధికారులపై కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులపై కొంచెం ఆజమాయిషీ ఉండాలా, పనిచేయించే తత్వం ఉండాలా, కానీ వాళ్ళని ఆ విధంగా గత ప్రభుత్వం తయారు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క శాఖను సమన్వయం చేసుకుంటూ ఒక్కొక్క శాఖని ప్రక్షాళన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు అయితే ముందుకు వెళ్తున్నారు. మరోపక్క ఈ మధ్యకాలంలో మహిళలపై దాడులు జరిగినటువంటి ఘటనలు కూడా చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకొని అక్కడ బాధ్యులైన వారికి వచ్చే ఎవరైతే వాళ్ళకి న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోపక్క హోంమంత్రి అనితకు కూడా కొన్ని సూచనలు చేయటం జరిగింది, అప్రమత్తం అవ్వటం. ఇవన్నీ కూడా ముఖ్యంగా గంజాయి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంది. రెండు రాష్ట్రాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలనే దృఢ సంకల్పంతో అయితే ఉన్నారు. మరోపక్క హోంశాఖ, అక్కడ తెలంగాణ హోంశాఖ రెండు కూడా సమన్వయం చేసుకొని ఈ గంజాయిని అయితే మాత్రం నిర్మూలించారు. ఈ మధ్యకాలంలో ఇడుపులపాయలో ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి ఒక ఘటన అయితే మాత్రం చాలా ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది. అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఐఐటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో IIITలో వాళ్ళు అంటే ఒక్కసారిగా చెక్ చేయటంతో అక్కడ కొంతమంది బ్యాగుల్లో అయితే మాత్రం కొంత గంజాయి దొరికినట్లు తెలుస్తుంది. 4 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు గంజాయి దొరికినట్లు తెలుస్తుంది. దాని మీద కూడా ప్రభుత్వం సీరియస్ అయ్యి ఇక అన్ని విద్యా వ్యవస్థలను కూడా ప్రక్షాళన చేయాలి, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం అయితే దృఢ సంకల్పం ఉంది. మరోపక్క ఈ ప్రక్షాళన చేస్తూనే ఒక్కొక్క శాఖలో సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. అలాగే దీనికి నిధులు ఏ విధంగా కేటాయించాలో, మరోపక్క అసెంబ్లీ సమావేశాలు కూడా త్వరలో జరగనున్న, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులను కూడా కలవటం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవటం జరిగింది. ఆప్యాయంగా అనురాగాలతోటి గతలో ఉన్నటువంటి అనుభవాలు అవ్వచ్చు, పరిచయాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి చాలామంది మంత్రులు, నితిన్ గడ్కరీ అవ్వచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ అవ్వచ్చు, లేకపోతే అమిత్ షా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో పరిచయస్తులే. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, వాళ్ళ యొక్క స్నేహపూర్వక వాతావరణం, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, ముఖ్యంగా రోడ్డు కనెక్టివిటీ, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమరావతి పునర్నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే పోలవరం అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పేసి తర్వాత తెలిసినటువంటి అంశం. అంటే మొత్తానికి ఒక వ్యూహాత్మకంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం, ఓ పక్క మెగా డిఎస్సి, ఇంకొక అంశం ఏంటంటే మెగా డిఎస్సిపై కూడా ఆయన తొలి సంతకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 16,347 పోస్టులకు అయితే ఆమోద ముద్ర వేస్తూ మెగా డిఎస్సిని కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా వృద్ధాప్య పెన్షను, అలాగే మెగా డిఎస్సి, మరోపక్క ఫస్ట్లో త్వరితగతిన అవి ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. గత ప్రభుత్వం హయాంలో నిర్వీర్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్ధరించే కార్యక్రమంలో ముందడుగు వేస్తున్నారని కూడా
మనకు తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వ అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ ఎవరైతే ట్రాన్స్పరెంట్గా పారదర్శకతో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఆయన అయితే చంద్రబాబు నాయుడు ఏపీలో అయితే మాత్రం ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. మరోపక్క మంత్రులు కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా అవినీతి కానీ లేకపోతే ఏదైనా సరే అంటే ఆయన ఒక సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశాలు ఏవంటే, ప్రజలారా నేను వస్తున్నప్పుడు కాన్వాయిని కూడా 10-20 నిమిషాలు ఆపొద్దు, లేకపోతే నాకు పరదాలు డేరాలు అవేమీ కట్టద్దు, నాకు సెక్యూరిటీ లేకపోతే భారీ ఎత్తున చేసి ముందే పబ్లిక్ని అయితే ఇబ్బంది పెట్టేటటువంటి అట్లాంటి చర్యలు ఏమి ఇవ్వద్దు, నాకు పరదాలు డేరాలు వద్దు అని ఈ మధ్యకాలంలో ఆయన పర్యటన సందర్భంగా కొంతమంది పరదాలు కట్టారు. ఎట్లాంటి పరదాలు ఏమి ఉండదు, గత ప్రభుత్వంలాగా నాకు పరదాలు కట్టించుకోవాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేనేదో అధికారులుగా లేకపోతే నాకేదో సీఎంగా ఇచ్చారు కాబట్టి నేను ముఖ్యమంత్రిని, నేను పరిపాలనా దక్షుడిని ఆ విధంగా కాకుండా ప్రజలకు సేవకులుగానే ఉండాలని చెప్పేసి సహచార మంత్రివర్గాన్ని కూడా ఆదేశించడం జరిగింది. అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలా. ఒకటి, ప్రజాపాలన కోసం ప్రజల వద్దకు 99% ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు పడ్డటువంటి కష్టాలు 5 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డటువంటి కష్టాలను మనం తీర్చే విధంగా ప్రజల వద్దకు వెళ్ళి గత సమస్యలు ఏమీ లేకుండా మనం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించడం జరిగింది. నా కాన్వాయ్ వచ్చే ముందు ఒక 2-3 నిమిషాలు తప్ప మిగిలినటువంటి ఎక్కువ సమయం అయితే కేటాయించొద్దు, అటు వాళ్ళు చాలామంది ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, మనం ప్రజలకు సేవ చేసే విధంగా సేవకులుగా ఉండాలని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు ఆదేశించడం కూడా జరిగింది. మరోపక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జగన్ బొమ్మతోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏ భూ హక్కు చట్టం అవ్వచ్చు లేకపోతే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మతో ఉన్నటువంటి ఆ యొక్క పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసేసి ఆ రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇట్లా ఒక్కొక్కటి స్కిల్ గణన ఏదైతే ఉందో దాని మీద కూడా చంద్రబాబు నాయుడు సంతకాలు మొత్తం 4 అంశాల మీద అయితే మాత్రం చంద్రబాబు నాయుడు సంతకాలు చేయడం జరిగింది. ఈ 4 అంశాలను కూడా క్యాబినెట్ ఆమోదంతో మొత్తానికి వాటైతే కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోపక్క లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం, మరోపక్క గంజాయి అవ్వచ్చు వాటిని నిర్మూలించడం, మరోపక్క వర్షాకాలం నేపథ్యంలో రైతులు కూడా అందరూ కూడా పంటలు సాగు చేసేటటువంటి విధంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు ఎరువులపై కూడా ఒక నియంత్రణ ఉండాలని చెప్పేసి ఎరువుల షాపులు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నకిలీ విత్తనాలు కానీ లేకపోతే నకిలీ ఎరువులు అమ్మినా సరే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. మరోపక్క కేంద్రంతో సమన్వయం చేసుకుంటూనే మరోపక్క అమరావతి పునర్నిర్మాణం అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, అలాగే ఇటు పెన్షన్ల పంపిణీ, మరోపక్క ఇంకా కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు లేకపోతే ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అమ్మ దీవెన, ఇవన్నీ కూడా ఒకటి సమన్వయం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ఆచితూచి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు యొక్క దక్షతతోనే మనం రాష్ట్రం అభివృద్ధి చెందిద్దనే నమ్మకం ఉంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం. మరోపక్క ప్రజా పాలన ఏ విధంగా ఉండాలి, గత పాలనకు ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొంచెం తేడా ఉండాలి, మనం ప్రజల్లో మమేకమై ఉండాలి, ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా మనం పరిపాలన అందించాలి ప్రజలకు అనే విధంగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆయన ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ శాఖపై దేనికి ఎంత కేటాయించాలా దీని బిల్లును ఒకటి ప్రవేశపెట్టి కేంద్రానికి కూడా ఒక విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక ముందు చూపుతో అయితే ఉన్నారు. ఒక పక్క ఢిల్లీలో వెళ్ళి పెద్దలను కలవటం, మరోపక్క బీజేపీ అటు జనసేన టీడీపీ 3 పార్టీలను కూడా ఒక సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. మరోపక్క ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ మధ్య కాలంలోనే ఇసుక విధానంపై కూడా నూతన పద్ధతులను అయితే మాత్రం ఒక జీవో రూపేణ విడుదల చేయడం జరిగింది. ఇక గత ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులు కుదేలైపోయారు. ఆ యొక్క భవన నిర్మాణం అవ్వచ్చు, చాలామంది పేద ప్రజలకి అందని ద్రాక్షలాగా ఈ యొక్క ఇసుక అనేది ఉంది. అక్కడ చాలామంది మాఫియా అవ్వచ్చు, ఇసుక మాఫియా అవ్వచ్చు, అంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లో ఉండేది ఇసుక రీచ్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళందరూ కూడా
అది ప్రకృతి సంపదని దోచుకొని ఆ విధంగా ఆ భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం, మరోపక్క ఒక్కొక్క ట్రక్ వచ్చేసి ఆ ట్రాక్టర్ ట్రక్ వచ్చేసి 13,000 నుంచి 14,000 రూపాయలు ఉండేది గత ప్రభుత్వ హయాంలో. అలాగే ఒక లారీ ఇసుక కావాలంటే దాదాపు 40 నుంచి 50,000 రూపాయల వరకు ఉండేది. ఇంకా బ్లాక్లో అయితే అర్జెంటుగా కావాలంటే ఇంకా రేట్ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ యొక్క ఇసుక విధానాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేస్తూ ఇంకా దాని మీద విధి విధానాలు అయితే ఖరారు చేయలేదు. కానీ ప్రభుత్వం అయితే మాత్రం ఒక జీవో రూపేణ ఒక విడుదల కూడా చేయడం జరిగింది. ఏంటంటే ఇసుకనే ఉచితంగా ఇవ్వాలి, నామమాత్రపు రుసుము తీసుకొని, అది కూడా డిజిటల్ చెల్లింపులే, బ్యాంకుల ద్వారా డిజిటల్ చెల్లింపులు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇట్లా డిజిటల్ చెల్లింపులు చెల్లించి నామమాత్రంగా ట్రక్కుకి 200 నుంచి అట్లా ఒక 100 రూపాయలు అట్లా నామమాత్రపు రుసుము చెల్లించి ఇసుకని తీసుకునే విధంగా ఎంత కావాలంటే అంత రుసుము చెల్లించి నామమాత్రపు రుసుము అలాగే కూలి ఖర్చులు ఆ విధంగా చెల్లించి ఇసుకను తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం అయితే మాత్రం ఒక జీవో రూపేణ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. మరోపక్క దీని మీద అయితే మాత్రం ఒక విధి విధానాలను అయితే కొత్త ఉచిత ఇసుక విధానం పద్ధతి ఏదైతే ఉందో అది కొత్తగా ఇంకొక దాని మీద పాలసీ అయితే తీసుకొచ్చేందుకు కూడా ఇప్పుడు ఈ లోపలనే ఇసుక విధానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరోపక్క ఈ యొక్క ఇసుక విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి కలెక్టర్ చైర్మన్గా, అలాగే డిప్యూటీ కలెక్టర్, అలాగే ఎస్పీ ఒక సభ్యులుగా ఉండే విధంగా ఎక్కడా కూడా ఇసుకని నిర్వీర్యం చేయకుండా, ఇసుకని అక్రమ పద్ధతిలో కాకుండా సక్రమైనటువంటి పద్ధతిలో పేద ప్రజలకి ఇసుక విధానం అమల్లో అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. మరోపక్క భవన నిర్మాణ కార్మికులు కుదేలైనటువంటి సందర్భంలో అలాగే కాంట్రాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే బిల్డర్లు అవ్వచ్చు, చాలామంది ఈ యొక్క మధ్యలోనే ఆపివేసి గత ప్రభుత్వాలు వెనుదిరిగినటువంటి సందర్భాన్ని చూస్తాం. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఏ విధంగా కావాలి, భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు, పేద ప్రజలకి ముఖ్యమైనటువంటి అంటే ఒక ఇంటి నిర్మాణంలో ముఖ్యంగా కావాల్సింది ఇసుక. ఆ ఇసుకే ఇప్పుడు రేట్ ఎక్కువైనప్పుడు చాలామంది కూడా వెనకడుగు వేశారు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే. ఆ యొక్క కోరికను తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా నూతన ఇసుక విధానాన్ని తీసుకొస్తానన్నారు, ఉచిత ఇసుక విధానం. ఆ ఇసుక విధానం కూడా కొన్ని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద ఒక పాలసీని అయితే తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో కలెక్టర్లకి కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పి, అలాగే డిప్యూటీ కలెక్టర్, అలాగే ఎస్పీ స్థాయి వ్యక్తులను అందుట్లో సభ్యులుగా చేర్చి ఈ యొక్క ఎక్కడా కూడా అక్రమం కాకుండా, అంటే ఒకసారి ఇసుక తీసుకున్న తర్వాత వేరే వాళ్ళు అమ్మటం కానీ లేకపోతే రాష్ట్రాన్ని సరిహద్దులో తరలించడం కానీ చేస్తే మాత్రం నేరంగా భావించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇసుక మీద కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మరోపక్క విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. మరోపక్క గత హయాంలో ఎవరైతే జగన్ కిట్లు ఇచ్చారో గత ప్రభుత్వంలో వాటిపై జగన్ బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు ఉన్నటువంటి ఆ బ్యాగులు ఇవ్వాలా వద్దని తర్జన పెట్టి కొంతమంది మంత్రులు అయితే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం అయితే వాటన్నింటినీ వృధా చేయొద్దు, ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అనే ఉద్దేశంతో ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా స్కూల్ పిల్లలకు పంచిపెట్టండి అని చెప్పేసి తన ఉదార స్వభావాన్ని అయితే చాటుకున్నారు. మొత్తానికైతే మాత్రం ఏపీలో ఇప్పుడైతే మాత్రం సుపరిపాలన అందుతుంది. తన అనుభవంతో దాదాపు 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నెల రోజుల్లోనే ఎన్నో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మరోపక్క అధికారుల్ని ఒక పరుగులు పెట్టిస్తున్నారు. మరోపక్క విద్యా వ్యవస్థ వచ్చు, మిగిలినటువంటి వ్యవస్థలను కూడా ఆయన చంద్రబాబు నాయుడు అయితే ఒక గాడిలో పెడుతున్నారు అనుకోవచ్చు. మరోపక్క అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా గతంలో మాకు శాలరీ ఎప్పుడు వస్తుందా భగవంతుడా అని చెప్పేసి ఎదురు చూసినటువంటి సందర్భాలను చూసాం. వాళ్ళ యొక్క సిపిఆర్ అలాగే వాళ్ళపై ఆంక్షలు విధించడం, 10, 15 లేకపోతే 20వ తారీఖులో కూడా శాలరీ వచ్చేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కాకుండా ఫస్ట్ తారీఖే వాళ్ళకి శాలరీ వస్తే వాళ్ళకున్నటువంటి ఈఎంఐలు ప్రతి సామాన్యుడికి, ప్రతి మధ్యతరగతి ఉద్యోగి కూడా ఎంతో కొంత ఈఎంఐలు ఉంటాయి. అంటే అది ఇంటి లోన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా రూపేణా వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి. అది 5వ తారీఖు లేకపోతే 10వ తారీఖు పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎంతో కొంత తన పర్సనల్గా వాళ్ళు ఈఎంఐ లోన్లు తీసుకొని కట్టుకునేటటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటే అది ఎప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. గత అప్పులు మయంగా ఉన్నటువంటి నేపథ్యంలో 10వ తారీఖు పడిద్దో తెలియదు శాలరీ, 15వ తారీఖు పడిద్దో తెలియదు శాలరీ. ఇట్లాంటి పరిస్థితుల్లో సతమతమంతరంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా మొన్న ప్రభుత్వ ఏర్పాట్లో మాత్రం చాలా కీలక భూమికి వచ్చారు. అంటే అదేంటంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగులందరూ కాదు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఓటు హక్కు ద్వారా అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే వద్దు బాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం సపోర్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మొత్తానికి వాళ్ళ యొక్క సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఫస్ట్ తారీఖే జీతం వచ్చింది, అమ్మయ్య
అని అనుకునే విధంగా ఉన్నారు. మనకి చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం కూడా మనకి ఫస్ట్ తారీఖే శాలరీ వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చాలా భరోసా ఉన్నారు. మొత్తానికి ఏపీలో అయితే మాత్రం ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ముందుకు వెళ్తున్నారు. అటుపక్క మంత్రులను కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దు, మనకి ప్రజలు ఎంతో కష్టంతో వాళ్ళ యొక్క త్యాగాలతోటి వాళ్ళ కార్యకర్తల యొక్క ఎన్నో త్యాగాలతోటి మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళని సమన్వయపరుచుకుంటూ అలాగే ఎక్కడా కూడా అధికార దుర్వినియోగం పాల్పడకుండా మనందరం కూడా సుపరిపాలన అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పోలవరం విషయంలో అయితే మాత్రం పోలవరాన్ని సోమవారం పోలవరంగా చేసి ఆయన మాత్రం ప్రతి సోమవారం కూడా దాని మీద రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలోనే ఇతర దేశాల నుంచి కూడా అధికార బృందాన్ని పిలిపించి దాని మీద ఒక నివేదిక ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు ఏది కాపర్ డ్యాము కింద ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము డయాఫ్రమ్ వాల్ పరిస్థితి ఉంది. ఈ విధంగా వాళ్ళ యొక్క నిపుణుల కమిటీ తీసుకున్న తర్వాత కేంద్రానికి కూడా ఒక నివేదిక ఇచ్చేసి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల్లో జరిగే లోపల గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఏ శాఖలు నిర్వీర్యం చేసింది అనేది ఒక శ్వేతపత్రాల ద్వారా విడుదల చేస్తూనే అసెంబ్లీలో కూడా వీటన్నిటిపై కూడా కూలంకుషంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి 11 మంది సభ్యులు హాజరవుతారా, లేకపోతే నానా రకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవ్వకపోవచ్చు అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోపక్క పార్లమెంట్కి వెళ్తారనేటటువంటి అది కూడా మరి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఎవరు ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఏపీ ప్రజలైతే సుఖ సంతోషాలతో ఉన్నారు, ప్రభుత్వోద్యోగులు సుఖ సంతోషాలతో ఉన్నారు, అవ్వాతాతలు కూడా ఇప్పటి వరకైతే సుఖ సంతోషాలు ఉన్నారు. నెల రోజుల పరిపాలన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఎన్నో మార్పులు తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇది ప్రజలారా ఈ ఏపీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.